ఫిలిప్పైన్స్కు చెందిన అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పంట విస్తీర్ణం, సర్వే, దిగుబడి, కొత్త రకం వరి వంగడాల రూపకల్పన, పంటల బీమా తదితర అంశాలపై ఈ సంస్థ సాంకేతిక సాయం అందించనుంది. శాటిలైట్ ద్వారా వరి విస్తీర్ణానికి సంబంధించి మ్యాపింగ్ చేయనుంది. 3 ఏళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనుంది. సచివాలయంలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో వ్యవసాయ శాఖ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. 1 హెక్టారుకు $1 ఖర్చుతో సాంకేతికత అందించనున్నారు. ఈ ఒప్పందంతో పంటల బీమాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మంత్రి పుల్లారావు అభిప్రాయపడ్డారు. వారు మనము కలిసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్యాడీ ఫార్మర్స్, నాన్ ప్యాడీది కూడా వాళ్ళు 25 lakh hectaresలో వాళ్ళు సర్వే చేస్తామంటున్నారు. దానివల్ల మన రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఇన్సూరెన్స్ వలన కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క MOU వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మెరుగైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి దానికి అవకాశం ఉంటుంది.